గుడ్ ఫ్రైడేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అసలు ఈ గుడ్ ఫ్రైడేను ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. బైబిల్ ప్రకారం దేవుడు సృష్టించిన ఆదాము హవ్వ దంపతులు తినకూడదని చెప్పిన పండ్లను తిన్నారు. దేవుని ఆజ్ఞను మీరి వారు పాపం చేశారు. ఇలా మొదలైన పాపానికి సమస్త మానవాళి బానిసలుగా మారారు. ప్రజల్ని పాపం నుంచి రక్షించేందుకు దేవుడు తన ప్రియ కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. ఆయన యేసుక్రీస్తుగా తల్లి మరియ గర్భాన జన్మించారు. దేవుని కుమారుడైన సాధారణ మనుషులు పడే కష్టాలన్నీ ఆయన అనుభవించారు. మనుష్యులను పాపం నుంచి సన్మార్గంలోకి నడిపించేందుకు ఆయన బోధనలు చేశారు. ఈ క్రమంలో ఆయన బోధనలు బట్టి 12 మంది ఆయనకు శిష్యులుగా మారారు. యేసు బోధనలపై అప్పటి యూదుల ప్రధాన యాజకులు ఆగ్రహంగా ఉండేవారు. ఆయనపై కుట్రలు పన్నారు. ఆయన శిష్యులలో ఒకరైన ఇస్కరియోతు యూదాకు 30 వెండి నాణేలను ఆశ చూపి తమ వైపు తిప్పుకున్నారు. అతడి సాయంతో గెత్సేమనే తోటలో యేసు ప్రార్థన చేస్తుండగా రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తుని బందీగా చేశారు. యూదుల రాజుగా తనని తాను ప్రకటించుకున్నాడని అబద్ధపు నింద మోపి యేసుక్రీస్తుని రోమా సైనికులకు అప్పగిస్తారు. పాలకుడైన పిలాతు వద్ద యేసును ప్రవేశపెడతారు. అయితే ఆయన ఏ దుష్కార్యం చేయలేదని పిలాతు పేర్కొంటాడు. అందుకు యూదుల ప్రధాన యాజకులు సమాజ పెద్దలు ఒప్పుకోలేదు. సిలువ వేయాలని బిగ్గరగా కేకలు వేశారు. దీంతో వారి కోరిక మేరకు యేసును సిలువ వేయాలని పిలాతు ఆదేశాలు ఇచ్చాడు. దీంతో యేసును సైనికులు కొరడా దెబ్బలు కొట్టారు. తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. సిలువను మోస్తున్న యేసును గోల్కోతా కొండపైకి తీసుకెళ్లారు. సిలువపై ఉన్న యేసు దాహమని అడిగితే చేదైన చిరాకాను నోటికి అందించారు. అంత హింసించిన తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని యేసు పలికారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిలువపై యేసు చనిపోయారు. అప్పటి నుంచి యేసుక్రీస్తుకు సిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. యేసుక్రీస్తు పునరుత్థానం లేదా ఆయన తిరిగి లేచారని నమ్ముతూ తర్వాత వచ్చే ఆదివారాన్ని క్రైస్తవులు ఈస్టర్ పర్వదినంగా జరుపుకుంటారు. ఇక గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులంతా చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. క్రీస్తు సిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే చేసుకుంటారు.